న్యూస్ అనే చెప్పాలి. పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం ధరలు దిగొచ్చాయి. భారీగా బంగారం వెండి ధరలు తగ్గాయి. ఒక్కరోజే దాదాపుగా 3,000 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,54,700గా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,40,000గా ఉంది. ఇక ప్రస్తుతం కిలో వెండి ధర 3,08,000గా ఉంది. మొత్తం మీద గోల్డ్ రేట్స్ తగ్గుముఖం పట్టడంతో కొంత బంగారం కొనాలనుకునే వాళ్ళు మరికొంత తగ్గితే బాగుండని ఆశపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇక పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఫిబ్రవరి 18, 19 తర్వాత నుంచి ముహూర్తాలు ఉన్నాయి వరుసగా. ఈ నేపథ్యంలో అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు గోల్డ్ కొనగలుగుతామా అని ఆలోచిస్తున్న సమయంలో గత 3 రోజుల్లో 10,000 రూపాయలు పెరిగినటువంటి బంగారం ధర ఇప్పుడు ఒక్కసారిగా 3,000 రూపాయలు తగ్గింది. ఇది కొంత సానుకూల పరిణామం. అయితే రేపు ఎల్లుండి ఈ 1 వీక్లో నెక్స్ట్ 1 వీక్లో మరికొంత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు. మరొక నెక్స్ట్ 4 డేస్ అయితే కంపల్సరీగా తగ్గుముఖం పడుతూనే ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు సడన్ స్పైక్స్ ఉండేటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ గోల్డ్ రేట్స్ తగ్గడం పట్ల కొంత బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో కూడా కొంత జోష్ ఇస్తుంది గోల్డ్ కొనుగోలుకి అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ కొనుగోలు కొనసాగుతూనే ఉంది. గోల్డ్ బిస్కెట్లు కానీ, బాండ్స్ కానీ, లేకపోతే బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు రెగ్యులర్ గోల్డ్ను కూడా ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు గోల్డ్ షాపులోకి వెళ్ళలేని పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత ఒకవైపు పెళ్లిళ్ళ సీజన్ రావడం, మరోవైపు సామాన్యులు కూడా కొనగలిగే ఆలోచన చేస్తారు ఇలా రేట్లు తగ్గుతూ ఉంటే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీటన్నిటి మీద మేజర్గా ప్రభావం చూపించిన అంశం ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ కొంత మెత్తబడ్డం అనేది కనిపిస్తోంది. ఇక్కడ ఇప్పటికే మనందరికీ తెలిసిందే, నాటో అధికారులతో భేటీ అవ్వడాన్ని కూడా మనం చూసాం. నాటో సెక్రటరీ మార్క్ రుటేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత EU కంట్రీస్ మీద తను గ్రీన్లాండ్ విషయంలో తనని అడ్డుకుంటున్నటువంటి EU కంట్రీస్ మీద వేస్తానన్నటువంటి ఈ టారిఫ్స్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారు. ఫిబ్రవరి 1 నుంచి 10% టారిఫ్ 8 దేశాల మీద అప్లై అవ్వాల్సి ఉంది US నుంచి. ఆ తర్వాత జూన్ కల్లా ఇది ఫినిష్ అవ్వకపోతే జూన్ 1 నుంచి 25% చేస్తానని బెదిరించడాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాల్సినటువంటి 10% టారిఫ్స్ విషయంలో కొంత వెనక్కి తగ్గారు. అలాగే గ్రీన్లాండ్ విషయంలో కూడా కొంత మెత్తబడ్డం, అంటే పూర్తి స్థాయిలో ఆయన వెనక్కి తగ్గకపోయినప్పటికీ కూడా ఇప్పటికిప్పుడు అంత దుందుడుకుగా వ్యవహరించి యుద్ధాలు చేసి లేదంటే ఆక్రమణకు గురి చేసి ఆక్రమించుకునే పరిస్థితులు కానీ, ఇంకా అంతకంటే ఇంకేదైనా ఉద్రిక్తమైనటువంటి నిర్ణయాలు కానీ ఇలాంటివి ఉండే అవకాశం కనిపించడం లేదు. సో ఓవరాల్గా గోల్డ్ రేట్ మీద ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. మరోవైపు ఇరాన్ విషయంలో కొంత ఉద్రిక్తతలు పెరగకపోవడం అనేది కూడా ఇక్కడ ఈ అంశంలో ఎఫెక్ట్ చూపించే విషయంగా మనం చూడొచ్చు. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప జాయిన్ అవుతున్నారు మనతో, మా ప్రతినిధి. శిల్ప, గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా కొంత తగ్గాయి. అలాగే మార్కెట్లో అంచనాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు గోల్డ్ రేట్స్ విషయంలో? మున్ముందు ఈ గోల్డ్ రేట్ల విషయం ఎలా ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ పెరుగుతుందా, మళ్ళీ తగ్గుతుందా అనే విషయంలో మా నిపుణులు ఏం చెప్తున్నారు? అండ్ ఈ తగ్గుదల అనేది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది మార్కెట్ మీద, రెగ్యులర్ మార్కెట్ మీద? రైట్, బంగారం ధరలు నిన్నటి వరకు ఆకాశాన్ని దాటాయి. కానీ ఈ రోజు అనూహ్యంగా తగ్గుముఖం పట్టాయి. ఎప్పుడు బంగారం ధరలు తగ్గినా కూడా కేవలం 100 రూపాయల వ్యవధిలోనే ఈ బంగారం ధరలను తగ్గుతాయి. కానీ ఈ రోజు మాత్రం 1,000 రూపాయల బంగారం ధరలు తగ్గడంతో ఇటు బంగారులకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. నిన్న ఉన్నట్టుండి కేవలం 4 గంటల్లోనే 5,000 బంగారం ధరలు అనేవి పెరిగాయి. దీంతో ఒక్కసారిగా గోల్డ్ కస్టమర్లు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అండ్ ఈ రోజు సడన్ గా మొత్తం 3,000 రూపాయలు తగ్గడంతో అందరూ కూడా పెళ్లిలో సీజన్ కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి వెండి ధరల్లో సైతం ఎక్కువగా పెరుగుతున్నాయి. దీంతో పాటు ఇటు బంగారం ధరలు కూడా రెండు ఈక్వల్ గా పెరుగుతున్నాయి. కానీ ఈ రోజు అనూహ్యంగా అన్ని కూడా తగ్గాయి. ఈ రోజు ఒక్కరోజే దాదాపు మార్కెట్ లో ఇటు హైదరాబాద్ లో కావచ్చు, ఇంకోవైపు మొత్తం ఓవరాల్ గా 24 క్యారెట్ల బంగారం ధర 1,54,700 రూపాయలు ఉంటే 22 క్యారెట్ల బంగారం ధర
తులం బంగారం 1,40,000 చేరుకుంది. కానీ ఈ రోజు ఈ విధంగా తగ్గడంతో కస్టమర్లు పెరిగారంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ట్రంప్ విధించినటువంటి మొన్న బెదిరించడంతో ఈ విధంగా ఒక్కసారిగా జరిగింది. ఏదైతే సుంకాల బెదిరింపుతోనే నిన్న అనూహ్యంగా ధరలనే పెరిగాయి. కానీ ఎప్పుడైతే తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవడంతో ఈ రోజు పసిడి ధరలు ఒకవైపు తగ్గిపోయాయంటూ కూడా చెప్తున్నారు. సో తను తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఇంకా కొన్ని రోజులు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నా కూడా కేవలం చిన్న చిన్న మార్పులు 100 రూపాయల్లోనే మనకి, ఒకవేళ పెరిగినా 100 రూపాయల్లోనే మార్పు ఉండొచ్చు, తగ్గినా కూడా 100 రూపాయల్లోనే మార్పు ఉండొచ్చు అంటూ కూడా దీంతో ఇప్పటికే కస్టమర్లు పెద్ద ఎత్తున ఇటు గోల్డ్ షాప్లో క్యూ కట్టారు. రానుంది పెళ్లిలో సీజన్ కావడంతో ఎక్కడికక్కడ కూడా మొత్తం దీనిపైన మాత్రం ఇటు నిపుణులు కావచ్చు, ఎవరైతే గోల్డ్ నిపుణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు సుంకాలు అనేవి వెనక్కి తీసుకోవడంతోనే దీనిపై మొత్తం కూడా తగ్గుముఖ పట్టే. రానున్న రోజుల్లో కూడా మార్పులు వచ్చినా కూడా పెరిగినా తగ్గినా కూడా కేవలం 100 రూపాయల్లో కొన్ని వందల్లోనే చేంజ్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద బంగారం ధరల విషయంలో ఇది సామాన్య ప్రజలకి ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో ఇంకా ఇది ఇలాగే కొనసాగుతుందా అంటే చెప్పలేం. నెక్స్ట్ 2-3 డేస్లో మాత్రం మేజర్ ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. ఈరోజు రేపు ఎల్లుండి మేజర్ దట్టు వీకెండ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ట్యూస్డే వరకు లేదంటే వెన్స్డే వరకు కూడా కొంత మేజర్ ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది డౌన్వర్డ్స్లో. ఆ తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందనేది చెప్పలేమంటున్నారు. కొంత సాచ్యురేషన్ పాయింట్గా కూడా భావిస్తున్నారు ఇక్కడ. సో కొంత టైం వరకు ఈ తగ్గిన తర్వాత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, అన్లెస్ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మరొకసారి మరింత హీటప్ అవ్వకుండా ఉంటే తప్ప. లేకపోతే ఒకవేళ ట్రంప్ ఇంకేదైనా కీలక నిర్ణయాలు తీసుకున్నా, ఇరాన్ విషయంలో ఏదైనా మరింత ఉద్రిక్తత తలెత్తినా, ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ ఒకసారి పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్స్ $4,870 ఉంది నిన్నటి వరకు. ఇప్పుడు 4,800గా చేరింది, అంటే $70 డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా దానికంటే కొంత తక్కువ చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది.